స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, రెండవ దిన వృత్తాంతములు మరి 16వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్లయితే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మన సృజించిన సృష్టికర్త అయిన దేవుని కన్నులు ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నది. అదేవిధంగా కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. తానున్న నివాస స్థలంలో నుంచి ఆయన భూలోక నివాసులందరినీ కూడా ఏం చేస్తున్నాడో అందరి వైపు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనల్ని దేవుడు చూడట్లేదు అని మనం ఎన్నో చాటుమాటు పనులు చేస్తూ ఉంటాము, చాటుమాటుగా మాట్లాడుకుంటాము. మనం చేసే ప్రతీదీ ఆయన చూస్తున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన గుర్తెరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.